హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే వెజ్ మంచూరియా అయితే రెసిపీ చూపిస్తున్నాను. ఇంట్లో చేసిందండి, ఎలాంటి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు. న్యాచురల్ కలర్ అండి. ఇదైతే చాలా బాగుంటాయి, టేస్ట్ ఉంటాయండి ఇంట్లో చేసుకుంటే. నేనైతే ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. కావాల్సినవైతే క్యాబేజీ, క్యారెట్ అండి. 1/2 కేజీ క్యాబేజ్ తీసుకున్నాను, 1/2 కేజీ క్యారెట్ అయితే తీసుకున్నానండి. క్వాంటిటీ అయితే 1/2 కేజీ అండి. 1/2 కేజీకి అయితే చూపిస్తున్నాను. కావాలంటే పావు కేజీ అయినా తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే తురుముకోవాలి. ఏవైనా 2 సగం తీసుకోవాలండి. ఆలు అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. ఒక 4 ఆలు అయితే తీసుకున్నాను. 1/2 కేజీ ఆలు క్యాబేజీ క్యారెట్కి క్వాంటిటీకి అయితే. చూడండి, క్యారెట్ అయితే ఈ విధంగా తురుముకున్నాను. ఇంకా చిన్నగా అయినా తురుముకోవచ్చండి. నేనైతే కొంచెం పెద్దగానే తురుముకున్నాను. క్యాబేజీ అండి, ఈ విధంగా అయితే తురుముకోవాలి. చూడండి, రెండింటిని అయితే కలపాలండి. క్యాబేజీ ఉన్న క్యారెట్ అయితే ఆ రెండింటిని తురుముకున్న వాటిని అయితే మొత్తం కలిసేటట్టు అయితే కలపాలి. చూడండి, నేనైతే కలుపుతున్నాను మొత్తం కలిసేటట్టు. కొంచెం ఒక పావు గంట అట్లా అయితే కలపాలండి. కలపడం ద్వారా వాటిలో ఉన్న వాటర్ అయితే రెడ్యూస్ అవుతాయి. ఆ వాటర్ మొత్తం తీసేయాలండి మనము. అందుకే ఎక్కువసేపు కలిపితే వాటర్ అనేటివి బయటకు వచ్చి తీసేయాలి వాటిని. చూడండి, వాటర్ వచ్చే వరకు అయితే కలిపాను నేను. సాల్ట్ అయితే ఏం వేసుకోవద్దండి ఇప్పుడే. చూడండి, వాటర్ అయితే ఆ విధంగా పిండుకుంటే అయితే వేసుకోవాలి. కొంచెం పక్కకు పెట్టాలండి. అలా కలిపిన తర్వాత ఇంకా వాటర్ అనేటివి ఎక్కువ వస్తాయి, పొడి పొడిగా వస్తుంది మొత్తం క్యాబేజ్ ఉన్న క్యారెట్ అయితే. వాటర్ మొత్తం తీసేస్తున్నాను నేనైతే, ఎందుకంటే వాటర్ ఉండడం వలన అవైతే మనం పిండి కలిపినా కూడా లూజ్ అవుతుందండి. ఈ వాటర్ అయితే మనం సూప్లోకి కూడా కలుపుకొని తాగొచ్చండి. సూప్ లాగా కూడా చేసుకోవచ్చు. క్యాబేజీ క్యారెట్ అయితే మంచిది కదండి ఆరోగ్యానికి. సూప్గా కూడా చేసుకొని తాగొచ్చండి. చూడండి, అన్ని వాటర్ అయితే వచ్చాయి. ఆలు అయితే ఉడికిపోయాయి. వాటిని అయితే పొట్టు తీసుకొని అయితే పక్కకు పెట్టుకుంటాను. నాలుగు ఆలు అండి, 1/2 కేజీకి అయితే తీసుకున్నాను. పావు కేజీ తీసుకుంటే 2 ఆలు అయితే తీసుకోండి, సరిపోతాయి. కానీ ఆలు మాత్రం ఖచ్చితంగా వేయాలండి, లేదంటే మంచూరియా అయితే రావండి. రౌండ్గా ఆయిల్లో అయితే విడిపోతాయి. అందుకోసం అయితే ఆలు వేయాలి ఖచ్చితంగా. చూడండి, నేనైతే అందులోకి అయితే ఆలు వేసాను. కారం వేస్తున్నాను. ఆలు, కారం, పసుపు. ఆలు అయితే స్మాష్ చేసుకోవాలండి, అంతా ఒకటేసారి స్మాష్ చేస్తాను. అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం పేస్ట్, ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకొని అయితే ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను, వేసుకోవాలి. కొత్తిమీర అండి, కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నాను. చిన్నగా అయితే తరిమి వేసుకోవాలి. ఇప్పుడైతే కలుపుకుందామండి. ఆలు అయితే మొత్తం కలిసేటట్టు అయితే కలపాలి, స్మాష్ అవ్వాలండి ఆలు మొత్తం. నేను చూపించిన విధంగా అయితే కలుపుకోవాలండి మొత్తం. సాల్ట్ అయితే వేస్తున్నాను. మధ్యలో కొంచెం కలిపిన తర్వాత అయితే సాల్ట్ వేసానండి. మసాలా వేసానండి, కొంచెం గరం మసాలా అయితే వేసాను, కొంచెమే వేసానండి. సాల్ట్ను గరం మసాలా వేసాను. చూడండి, మొత్తం కలిసేటట్టు అయితే కలిపాను. ఇందులో అయితే ఇప్పుడు పిండి వేసుకోవాలండి. ఈ విధంగా అయితే కలిసింది చూడండి. కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ అండి, మైదా ఒక 3 స్పూన్స్ అండి. అయితే 1/2 కేజీ, అందులో నేను పావు కేజీ అయితే విడివిడిగా చేశానండి. ఇదైతే పావు కేజీకి అయితే 2 స్పూన్స్ మైదా, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ ఎక్కువ ఉన్నా మంచిదే, కానీ మైదా ఎక్కువ వేసుకోకండి, గట్టిగా వస్తాయి. అందుకని కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకోవాలి. ఇది విడివిడిగా చేశానండి, ఒక పావు కేజీ క్వాంటిటీకి అయితే ఇప్పుడు నేను చూపించేది పిండి కలిపేది. మీరు 1/2 కేజీ తీసుకున్న విడివిడిగా పావు కేజీ చేసుకొని అయితే కలపాలండి. దానివల్ల వెజ్ మంచూరియా అయితే బాగా వస్తాయి. అందుకని విడిగా ఒక పావు కేజీ తీసుకొని అయితే నేను చూపిస్తున్నాను. క్వాంటిటీ అయితే ఇప్పుడు కలిపానండి. ఈ విధంగా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. చిన్న బాల్స్ లాగా చేసుకొని అయితే వేసుకోవాలండి.
చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే చిన్న బాల్స్ లాగా, ఇంకా కావాలంటే సైజ్ చిన్నగా కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దగా చేశానండి, కొంచెం చిన్నగా చేసుకున్నా పర్లేదు. ఆయిల్ అయితే హీట్ అయిందండి, వేస్తున్నాను చిన్న చిన్న బాల్స్ లాగా చేసి. అయితే కొంచెం చిన్న సైజు కూడా బాగానే ఉంటాయి, కానీ పెద్దగా చేశాను నేను. అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. ఇలాగ వట్టివి తిన్నా కూడా బాగుంటాయి, టేస్ట్ ఉంటాయండి. వట్టివి కూడా స్నాక్స్ లాగా బాగుంటాయి. కానీ మా పిల్లలైతే వెజ్ మంచూరియా అడిగారు, అందుకనే చేశాను. బాగుంటాయండి. కరోనా టైంలో అయితే ఎక్కువ చేసేదాన్ని ఇంట్లోనే, అప్పుడే నేర్చుకున్నానండి నేనైతే. అంతకుముందు అయితే నాకు రాదు, కరోనా టైంలో అన్నీ నేర్చుకున్నాను. పానీపూరి, వెజ్ మంచూరియా ఇవైతే నేర్చుకున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోనైతే. విధంగా అయితే కాల్చుకోవాలండి. నేను చూపించే విధంగా అయితే చూడండి. ఆ కలర్ వచ్చాక అయితే తీస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి. చూడండి నేనైతే చూపిస్తున్నాను. లోపలైతే స్మూత్గా ఉంటుందండి, ఈ విధంగా అయితే వస్తుందండి. బయట కొంచెం గట్టిగా, పైన లోపలైతే స్మూత్గా ఉంటుంది. లోపలైతే ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి, మరి హై ఫ్లేమ్ పెట్టుకుంటే అయితే లోపల ఉడకదండి. అందుకని అయితే లో ఫ్లేమ్, కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే వేయించుకోండి. చూడండి ఈ విధంగా లోపలైతే అలా ఉంటుందండి, స్మూత్గా ఉంటుంది. పైన అయితే కొంచెం గట్టిగా ఉంటుంది. మీరైతే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. చూడండి చివరి లాస్ట్కి అయితే వాటిని అయితే సాస్ వేసి అయితే వేయించుకోవాలండి. వాటికి కావాల్సినవి మిర్చి 2 ఎల్లిపాయలు, కొత్తిమీర, ఆనియన్స్ అయితే 2 తీసుకున్నాను. సాసులండి, సాసులు అయితే తీసుకున్నాను. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండి. అదే వేయించుకున్న కడాయిలోనే మిర్చి అయితే వేసానండి. కొంచెం ఆయిల్ అయితే తీసాను. కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోకూడదు. ఇవైతే మగ్గాలండి, కొంచెం మరీ ఎక్కువ మగ్గనవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. నేనైతే పసుపు వేసానండి, కొంచెం అల్లం పేస్ట్ వేసాను. వీడియో అప్పుడు ఎందుకు ఆఫ్ అయిందండి, నేను చూసుకోలేదు, అందుకే వీడియో అయితే తీయలేదు. పసుపు అల్లం పేస్ట్ అయితే వేసాను. ఇప్పుడైతే రెడ్ చిల్లీ సాస్ అయితే, టమాటా సాస్ అయితే వేస్తున్నానండి. రెడ్ చిల్లీ సాస్ కాదు, టమాటా సాసు. ఇదైతే గ్రీన్ చిల్లీ సాస్ అండి. గ్రీన్ చిల్లీ సాస్ అయితే కొంచెమే వేసాను, కారం ఉంటుంది. టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసాను. సోయా సాస్ అండి కొంచెం అయితే వేస్తున్నాను. కలుపుకుందామండి ఒకసారి అయితే. ఒకవేళ సాసు లేకపోతే పెరుగునైతే బాగా చిలికి వేసి కలుపుకోవచ్చండి. ఇవన్నీ ఏమీ లేకపోతే పెరుగు వేసుకొనైనా చేసుకోవచ్చు. కారం అయితే వేసాను, కొంచెం వేసి కలుపుకొని అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ వేసుకుంటున్నాను, ఒక గ్లాస్ వాటర్ వేసాను. కొన్ని అయితే వాటర్ వేసుకుందామండి. సాల్ట్ అయితే వేస్తున్నాను సరిపడా, ఎందుకంటే కొంచెమే వేసుకోవాలి. ఆల్రెడీ మనమైతే వెజ్ మంచూరియా వాటిలో అయితే వేసాము బాల్స్లలో, అందుకనే దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసాను. కొంచెం తక్కువే వేసుకోవాలండి సాల్ట్ అయితే. చూడండి కార్న్ఫ్లోర్ అండి, కార్న్ఫ్లోర్ అయితే ఒక గిన్నెలో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని అయితే వాటర్లో కలిపి అయితే వేసుకోవాలండి. దీనివల్ల చిక్కదనం వస్తుందండి గ్రేవీకి, అందుకని కలుపుకోవాలి, ఖచ్చితంగా అయితే వేసుకోవాలండి. గ్రేవీ చిక్కదనం రావడానికి మరుగుతున్నప్పుడు ఆ వాటర్లో అయితే వేయాలండి. కొంచెం కొంచెంగా అయితే వేస్తూ కలపండి, చిక్కదనాన్ని బట్టి. మొత్తం ఒకేసారి వేస్తే బాగా చిక్కగా అవుతుంది, అందుకని కొంచెం కొంచెం వేస్తూ కలపండి, ఒకేసారి మాత్రం వేయకండి. కార్న్ఫ్లోరు డైరెక్ట్గా కూడా వేయకూడదండి, వాటర్లో కలిపే వేయాలి కార్న్ఫ్లోర్ పౌడర్ అయితే. చూడండి నేనైతే కొంచెం కొంచెంగా పోస్తూ కలిపానండి. ఇప్పుడైతే బాల్స్ అయితే వేసుకుందాము. ఇవి ఉడకాలండి, కొంచెం ఆ ఫ్లేవర్ అనేది, ఆ రసం అనేది ఆ బాల్స్ లోపలికి వెళ్ళాలి, అందుకని బాగా కలుపుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే ఉడకాలండి అవి కూడా కొంచెం ఆ వాటర్లో, అప్పుడే టేస్ట్ ఉంటాయి. చాలా బాగుంటాయండి.
మా పిల్లలైతే ఇష్టంగా తింటారు. కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో అయితే. ఉడికి ఆ ఫ్లేవర్ అనేది వాటికైతే పడుతుందండి మంచిగా. చూడండి దగ్గరికి అయితే అయింది. ఇంకొంచెం అయితే దగ్గరికి అయితే చేద్దామండి. కొంచెం గ్రేవీ ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా ఉంచుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం అయితే ఇంకొంచెం దగ్గరికే చేస్తున్నాను. ఇలా తిన్నా బాగుంటాయండి గ్రేవీ ఉంటే. ఎలా ఇష్టపడితే అలా చేసుకోవచ్చండి. కానీ లోపలైతే ఉడకాలండి. ఆ రసం అనేది లోపలికి వెళ్తేనే టేస్ట్ ఉంటాయి. అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొనైనా ఉడకపెట్టుకోండి. మంచిగా స్మూత్ అవుతాయండి ఆ బాల్స్ అయితే. చూడండి దగ్గరికి అయితే అయింది. ఎలాంటి ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేయలేదండి. పసుపును కారం అయితే వేసాను అంతే. ఫుడ్ కలర్ అయితే అసలు యూస్ చేయలేదు ఎక్కడ. ఎప్పుడు చేసిన ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయనండి నేను. చూడండి అయింది, దగ్గరికి అయితే అయింది. ఈ విధంగా అయితే సరిపోతుందండి. చాలా బాగుంటాయి. కొత్తిమీర అయితే వేసుకుందామండి. లాస్ట్ చివర్లో అయితే కొత్తిమీర వేసాను. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాము. చివర్లో కొత్తిమీర వేసుకొని అయితే ఒకసారి కలిపేసి అయితే దించేసుకుందామండి. ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూడండి అయిందండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. గ్రేవీ చూడండి కార్న్ఫ్లోర్ వేయడం వలన ఇలాంటి చిక్కదనం అయితే వస్తుంది. చాలా బాగుంటాయి కదా అండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి. గార్నిషింగ్ అయితే చేసుకున్నానండి. ఆనియన్ కొత్తిమీర అయితే వేసి కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి లోపల ఈ విధంగా స్మూత్గా అయితే రావాలి, అప్పుడే బాగుంటాయి. నేనైతే తిన్నానండి, నోట్లో వేసుకొని అయితే చూశాను. బాగా వచ్చాయండి. టెక్స్చర్ అయితే బాగుంది, చాలా బాగున్నాయి. ఈ విధంగా స్మూత్గా వస్తే సరిపోతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై